రాజకీయాల్లో అజాత శత్రువు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఇక లేరు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు 2 రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను వినియోగిస్తున్నారు. ఆ స్థితిలోనూ పార్టీ కార్యక్రమాలకు చక్రాల కుర్చీలో హాజరయ్యారు. సురవరం సుధాకర్ రెడ్డికి భార్య విజయలక్ష్మి, కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమారుడు నిఖిల్ ఆదివారం ఉదయానికి భారత్ చేరుకుంటారని సమాచారం. అప్పటి వరకు సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని గచ్చిబౌలి కేర్ మార్చరీలో ఉంచుతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సందర్శనార్థం హిమాయత్ నగర్లోని మగ్దూం భవన్లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అదే రోజు గాంధీ వైద్య కళాశాలకు వైద్య విద్యార్థుల పరిశోధనార్థం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని అప్పగిస్తామని నారాయణ వెల్లడించారు. సురవరం నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఇచ్చారు.